అందరికీ నమస్కారం. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనము సక్సెస్ఫుల్గా 6వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయినాము. సో మీరందరూ ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారు, మీకు ఉపయోగకరంగా ఉన్నాయని అనుకుంటున్నాను. ఈరోజు మనము ఒక డిఫరెంట్ కండిషన్ని ఎంచుకున్నాము. వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక మానసిక పరిస్థితి. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనము జనరల్గా ఆ మనిషి లాంటి వాడు, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉంది అనేదాన్ని మన వ్యక్తిత్వంగా మనము ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు నేను కవర్ చేసే ఈ కండిషను ఒక మానసిక ప్రాబ్లంకి, అంటే ఒక మానసిక పరిస్థితికి సంబంధించిన, వ్యక్తిత్వానికి సంబంధించిన మానసిక ప్రాబ్లము. దీన్నే మనం ఇంగ్లీష్లో అయితే పర్సనాలిటీ డిజార్డర్స్ అని అంటాము. సో ఏంటి పర్సనాలిటీ? వ్యక్తిత్వము అందరికీ ఉంటుంది, నేచర్ అనేది అందరికీ ఉంటుంది. మరి ఈ వ్యక్తిత్వానికి సంబంధించిన, ఒక పర్సనాలిటీకి సంబంధించిన మానసిక పరిస్థితి ఏంటి అనేది మీకు కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇది కూడా ఒక రకమైన మానసిక పరిస్థితే అనేది మీకు అవగాహనకు తేవడానికి ఈరోజు నేను ఈ ఎపిసోడ్ను, ఈ యొక్క కండిషన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఇది ఒక కండిషన్ అనే కంటే ఒక సెట్ ఆఫ్ కండిషన్స్. అంటే ఇందులో ఒక 8-9 రకాలుగా పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని అన్నిటినీ మనము ఒకే హెడ్డింగ్ కింద, మనం ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రాబ్లం కింద మనం ఈరోజు బ్రీఫ్గా మనము డిస్కషన్ చేద్దాము. సో ఈరోజు ముందు పర్సనాలిటీ డిజార్డర్కి వెళ్ళడానికి ముందు అసలు ఏంటి వ్యక్తిత్వం గురించి, మనము దేన్ని మనం వ్యక్తిత్వం అంటాము అనేదాన్ని మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాము. వ్యక్తిత్వము అనేది ఒక మనిషి యొక్క భావాలు, ఒక మనిషి యొక్క ప్రవర్తనని, ఒక మనం రోజువారీ జీవన విధానంలో ఒక అవసరానికి తగ్గట్టు మనము ఆ యొక్క భావాన్ని కానీ, అవసరానికి తగ్గట్టు మన ప్రవర్తనని కానీ మార్చుకోవడానికి, అడ్జస్ట్ అవ్వడానికి వీలుగా మన యొక్క వ్యక్తిత్వం అనేది జనరల్గా ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, ఈ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వీళ్ళ యొక్క భావాలు అనేవి కొంచెము రిజిడ్గా, అంటే ఇన్ఫ్లెక్సిబుల్గా, అంటే పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు మారడం కానీ, వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది కాకుండా కొంచెము రిజిడ్గా ఉంటాయి. ప్లస్ పరిస్థితికి అనుగుణంగా కాకుండా వాళ్ళు అనుకున్న విధంగా పరిస్థితిని మార్చడానికి ప్రయత్నం చేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫ్లెక్సిబుల్, నాన్ అడాప్టబుల్ అంటాము. సో జనరల్గా ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు, మనుషులు, తన చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ కోసం మారాలి అని ఎదురు చూస్తారు, కానీ వాళ్ళు మార్చుకోవాలి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మెయిన్గా మనము గమనించాల్సిన విషయం. ఓకే, ఎందుకుంటారు వీళ్ళు ఇలా? ఏంటి దానివల్ల వాళ్ళకి ఏ రకమైన ఫంక్షన్ అనేది జరుగుతుంది, ఏ రకమైన ఉపయోగం అనేది జరుగుతుంది అని మనం చూసుకుంటే కనుక, వీళ్ళు మెయిన్గా ఒక వాళ్ళ మనసులో అని చెప్పడం కంటే అన్కాన్షియస్ అంటాము. అన్కాన్షియస్ అంటే మనందరికీ కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని భావాలు అనేవి మనకు తెలియకుండానే మన మనసు పొరల్లో ఉంటాయి. అన్కాన్షియస్ అంటాము వాటిని. ఒక రకమైన థియరీ, సైకలాజికల్ థియరీ ప్రకారము, సైకో అనలిటిక్ థియరీ అంటాము. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్ డెవలప్ చేసిన ఈ థియరీ ప్రకారము మనందరికీ కూడా మన యొక్క మనస్సు అనేది 3 పొరలుగా విభజిస్తారు. కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ కాంపోనెంట్స్ అని అంటాము.
సో మనము ఇందులో వివరాలకి వెళ్ళడం అనేది అది సబ్జెక్ట్ కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది. కాబట్టి వివరాల్లోకి వెళ్లకుండా అసలు అన్కాన్షియస్, ఎందుకంటే మనకి పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్స్లో ఈ అన్కాన్షియస్ అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళకి అంత క్లారిటీ అనేది మనకి కనిపించదు, అన్కాన్షియస్గా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళ ఆందోళనని కానీ డిప్రెషన్ని కానీ వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం అనేది ఈ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాము. అంటే డిఫెన్సెస్ అంటే ఒక పొరలాగా, ఒక కవరప్ లాగా వాళ్ళు డెవలప్ చేసుకొని వాళ్ళ యొక్క ఆందోళనలు కానీ డిప్రెషన్ కానీ ఎదుటి వాళ్ళకి కనిపించకుండా వాళ్ళు ఈ రకంగా వాళ్ళ ప్రవర్తనలో ఒక వైఖరి అనేది, ఒక ప్రవర్తన అనేది, ఒక భావంలో ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన పొరలాగా ఏర్పరచుకొని వాళ్ళు ఈ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. సో అది వాళ్ళకి వాళ్ళ నేచర్ లాగా కనిపిస్తుంది, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రము, వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళకి, మెయిన్గా కుటుంబ సభ్యులకి అది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. సో మెయిన్గా వీళ్ళు ఒక డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి డెవలప్ చేసుకుంటారు. వాటి గురించి మనం కొద్దిగా తర్వాత మాట్లాడుకుందాము. సో మెయిన్గా ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్స్ ఇది ఒక కండిషను, ఏదో 6 నెలల్లో సంవత్సరము ఉండే కండిషన్ కాకుండా ఒక పర్సనాలిటీలో భాగంగా ఉండిపోతుంది. మెయిన్గా వాళ్ళకి ఈ యొక్క వాళ్ళ ఆందోళన కానీ డిప్రెషన్ని కానీ వాళ్ళ రకరకాల అన్కాన్షియస్ విషెస్ని, మోటివ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా ఉండడం అనేది ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ ప్రాబ్లంలో మెయిన్గా మనము గమనించుకోవాలి. వీళ్ళకి మెయిన్గా నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇది నా ప్రాబ్లము అనే అవగాహన, ఆ మోటివేషన్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అదే మనం ఆందోళన పేషెంట్ అనుకోండి, లేదు డిప్రెషన్గా ఉన్న పేషెంట్ అనుకోండి, వెంటనే నాకు మనసు బాగాలేదు, నేను ఏదో రకంగా ఇందులోంచి బయటికి రావాలి అనే ఒక మోటివేషన్ అనేది కనిపిస్తుంది. కానీ ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్స్లో మనకు ఆ మోటివేషన్ అనేది ఉండకపోవడానికి మెయిన్ కారణము వాళ్ళ ఫీలింగ్స్ని ముందు వాళ్ళు గుర్తించడానికే వాళ్ళకి అంత ఈజీగా గుర్తించలేరు. అది ఒక ప్రొటెక్షన్ మెకానిజం లాగా వాళ్ళ నేచర్ అనేది, ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్గా ఈ యొక్క ఆందోళనని మిగతా వాళ్ళలాగా ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళకి అది చాలా పెయిన్ఫుల్గా, చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళకి తెలియకుండానే ఈ యొక్క డిఫెన్సెస్ అనేవి ఒక చైల్డ్హుడ్లోనే, ఎర్లీ కౌమార దశలోనే ఈ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి వాళ్ళు ఒక పొరలాగా, ఒక కవరప్ లాగా, ప్రొటెక్షన్ లాగా డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎందుకు ఇలా చేస్తారు, ఏంటి రీజన్స్ ఏంటి అని చూసుకుంటే కనుక మనకి కుటుంబ వ్యవస్థలో ఉండొచ్చు రీజన్స్, లేదా వాళ్ళ యొక్క జెనెటిక్ మేకప్లో ఉండొచ్చు, వాళ్ళు పెరిగే విధానంలో ఉండొచ్చు. జనరల్గా ఒక పేరెంట్ లేదా ఒక కుటుంబ సభ్యులు కలిసి ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మానసికంగా ఒక ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు, ఒక డిప్రెషన్ కానీ ఆందోళన కానీ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పెరిగే పిల్లలకి కూడా పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ కనిపించే అవకాశం అనేది ఒకటి. రెండోది ఇంకా కుటుంబ వాతావరణంలో మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ, పిల్లల్ని ఓవర్ ప్రొటెక్షన్ చేసినప్పుడు కానీ, ఈ రకంగా ఒక ఆల్కహాల్ ప్రాబ్లం ఉన్న ఫ్యామిలీస్లో డెవలప్ అయిన పిల్లలు, సో ఈ రకంగా వాళ్ళ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే విధానం అనేది నార్మల్ కంటే భిన్నంగా ఉండడం వల్ల ఈ రకమైన పర్సనాలిటీ డిజార్డర్ అనేది మనకి పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది బ్రీఫ్గా కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే గనక, తర్వాత మనము ఇందులో కేటగిరీస్, ఎన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్, ఇందాక నేను చెప్పినట్లు పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక కండిషన్ కాదు, ఇందులో 7-8 రకాలు ఉంటాయి.
వాటిని మెయిన్గా 3 భాగాలుగా విభజించారు. సో ఆ 3 భాగాల గురించి నేను బ్రీఫ్గా చెప్పి ఒక కండిషన్ గురించి నేను మీకు వివరిస్తాను అవగాహన రావడానికి. అన్ని కండిషన్స్ని మనం కవర్ చేయడం అనేది జరిగే పని కాదు ఈ ఎపిసోడ్లో. సో దీన్ని మనం 3 క్లస్టర్స్గా అంటే 3 కేటగిరీస్గా విభజిస్తాము. క్లస్టర్ ఏ, బి, సి అని అంటాము. క్లస్టర్ ఏకి సంబంధించిన ఈ యొక్క వ్యక్తిత్వంలో లోపాలు ఉన్న ప్రాబ్లం కండిషన్ ఉన్న వాళ్ళు జనరల్గా వీళ్ళు నలుగురిలో ఈజీగా కలవలేరు, ఎవరిని నమ్మడం అనేది వాళ్ళకి చాలా కష్టము. మిస్ట్రస్ట్ అంటామంటే జనాల్ని తొందరగా నమ్మలేరు వాళ్ళు. తొందరగా వాళ్ళ బిహేవియర్ అనేది సోషల్గా మనకి ఒక సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ అని ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు మనం ఈ రకంగా ప్రవర్తించాలి అనేది. సో ఈ క్లస్టర్ బి, ఏకి సంబంధించిన వాళ్ళు జనరల్గా ఆడుగా ఉంటుంది వాళ్ళ బిహేవియరు. ఆడుగా అంటే భిన్నంగా, అంటే నలుగురిలో అది ఎత్తి చూపేటట్లు పాయింట్అవుట్ చేసినట్టుగా భిన్నంగా ఉంటుంది వీళ్ళ బిహేవియరు. ఆడ్ అండ్ ఎక్సెంట్రిక్ బిహేవియర్ అంటాము. సో జనరల్గా వీళ్ళు ఒక కండిషన్ని తీసుకుంటే కనుక పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఈ క్లస్టర్ ఏకి వస్తుంది. పారానాయిడ్ పర్సనాలిటీలో మెయిన్గా వీళ్ళకి ఎక్కువగా ప్రతిదాన్ని కూడా ఒక డౌటింగ్ లాగా, అంటే ఒక సస్పిషన్తో చూస్తూ ఉంటారు. ఎవరిని వాళ్ళు తొందరగా నమ్మలేక ఎదుటి వాళ్ళ బిహేవియర్లో ప్రతిదాన్ని ఒక నెగిటివ్ కోణంలో ఒక సస్పిషన్తో చూడడము, ఎవరిని నమ్మలేకపోవడము, ఎదుటి వాళ్ళ వల్లనే నేను బాధపడుతున్నాను అనేది వాళ్ళు, అంటే వాళ్ళ భావాలకి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నేను బాధపడుతున్నానంటే దానికి కారణం ఎదుటి వాళ్ళు అనే ఒక కంక్లూషన్లో ఉంటారు. జనరల్గా ఇది మగవాళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది. ఇది క్లస్టర్ ఏ. క్లస్టర్ బిలో ఒక 4-5 కండిషన్స్ ఉన్నాయి. నేను నార్సిస్టిక్ కండిషన్ అని, యాంటీ సోషల్ పర్సనాలిటీ అని, ఇంకా మనకి హిస్ట్రియానిక్ అని, బార్డర్ లైన్ పర్సనాలిటీ, ఇలా రకరకాలుగా క్లస్టర్ బిలో ఉంటాయి. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ కిందికి మనం చూసుకుంటే క్లస్టర్ బిలో ఉన్నవాళ్ళు మెయిన్గా వీళ్ళ భావాలు, ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్లో మనకి చాలా భిన్నమైన రీతిలో ఉంటాయి. సడన్గా సంతోషంగా కనిపిస్తారు, అంతలోకే కోపంగా కనిపిస్తారు, అంతలోకే వాళ్ళ మూడ్స్లో చాలా ఫాస్ట్గా చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అన్ప్రెడిక్టబుల్ అంటే మనము ఈ పర్సన్స్ ఇలాంటి నేచరు అని చెప్పకుండా సడన్గా ఒక డ్రామాటిక్ వేలో ఒక అన్ప్రెడిక్టబుల్గా వీళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది. బార్డర్ లైన్ పర్సనాలిటీలో జనరల్గా చాలా ఇంపల్సివ్గా, వాళ్ళకి కోపం వచ్చినప్పుడు కానీ ఎదుటి వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి నచ్చనప్పుడు తొందరగా వాళ్ళు ఇట్లా రిస్ట్ కట్ చేసుకోవడము, వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకోవడము, ఈ రకంగా వాళ్ళు ఎదుటి వాళ్ళ వల్ల అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ భావాలకి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మెయిన్గా చూసుకుంటే కనుక వాళ్ళు మనుషుల్ని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తూ ఉంటారు. మంచి మనుషులు, చెడ్డ మనుషులు, ఈ రకంగా వాళ్ళు కేటగరైజ్ చేసి ఆ రకంగా వాళ్ళ ప్రవర్తన అనేది కొంచెం ఎక్స్ట్రీమ్, భావావేశం అనేది ఎక్స్ట్రీమ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది క్లస్టర్ బిలో కనిపించే పరిస్థితి. క్లస్టర్ సిలో ఉన్న పర్సనాలిటీ డిజార్డర్ మెయిన్గా వీళ్ళు తొందరగా యాంగ్షియస్ అయిపోవడము, తొందరగా మనకి ఒక డిపెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. యాంగ్షియస్ అవాయిడెంట్ అంటాము. సో ఈ అవాయిడెంట్ వీళ్ళు మెయిన్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎవరైనా విమర్శన ధోరణిలో, హాస్య ధోరణిలో మాట్లాడినా కూడా చాలా ఫాస్ట్గా అప్సెట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి నలుగురిలో కలవాలి అంటే గనక ఎదుటి వాళ్ళు ఏ రకంగా నెగిటివ్గా మాట్లాడకుండా 100% వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది. జనరల్గా ఇన్ఫీరియర్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రకమైన కండిషను మెయిన్గా వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ అనేది తక్కువ, మోస్ట్లీ ఉండరు కూడా. సో ఇది యాంగ్షియస్ అవాయిడెంట్ పర్సనాలిటీ. ఈ రకంగా ఏబిసి క్లస్టర్స్ కింద మనము డివైడ్ చేస్తాము.
ఎందుకు అంటే ఈ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, క్లస్టర్ ఏదైనా కానీ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్ లక్షణాలకు వస్తే గనక మెయిన్గా నేను ఇందాక చెప్పినట్లు నాన్ అడాప్టబుల్, ఇన్ఫ్లెక్సిబుల్, అంటే పరిస్థితికి అనుగుణంగా వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళ యొక్క ప్రవర్తనని మార్చుకోలేకపోవడము, డిమాండ్కు తగ్గట్టు వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు చేసుకోలేకపోవడము, ఎదుటి మనిషిలో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ మార్పులు రావాలి, నేను మారను అనే ఒక రకమైన మానసిక పరిస్థితిలో ఉండడము అనేది ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ అన్ని పర్సనాలిటీ డిజార్డర్స్లో కనిపించే లక్షణము. జనరల్గా ఇది అన్ని సిచ్యువేషన్స్లో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మెయిన్గా వీళ్ళకి ఇది కౌమార దశలో మొదలైనా కూడా వీళ్ళకి ఎక్కువగా మనకి పెళ్ళైన తర్వాత కానీ రిలేషన్స్ అనేవి క్లోజ్గా ఇంటిమేట్ రిలేషన్స్ అంటాం, క్లోజ్ రిలేషన్స్ ఫామ్ అయ్యే దశలో కానీ లేదు హై స్ట్రెస్ లెవెల్ ఒత్తిడి ఎక్కువగా ఉన్న జీవన పరిస్థితుల్లో ఉన్నప్పుడే వీళ్ళు ఇది ప్రాబ్లంగా ఫీల్ అవుతారు. జనరల్గా మోటివేషన్, ట్రీట్మెంట్కి మోటివేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనకి ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఈ యొక్క లక్షణాలు అనేవి కనిపిస్తాయి. తర్వాత బ్రీఫ్గా మనము అసలు ఏంటి వీళ్ళు యూజ్ చేసే ఈ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ అని అయితే మనం ఏవైతే అనుకున్నామో, ఏంటి ఈ డిఫెన్స్ మెకానిజము, ఎందుకు యూజ్ చేస్తారు, దీనివల్ల ఏం ఉపయోగం అనేది, ప్లస్ ఏ రకమైన డిఫెన్సెస్ అనేది నేను బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ. సో మెయిన్గా మనకి ఈ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి మన యొక్క కాంప్లెక్సిటీస్ కానీ మనం బాధపడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఆ బాధ కనపడకుండా కవరప్ చేసుకోవడానికి మనం ఉపయోగించే ఒక ప్రొటెక్షన్ మెకానిజమ్స్ని డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాము. ప్రతి పర్సన్ కూడా ఎంతో కొంత ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి మనం ఉపయోగించడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ పేషెంట్లో మాత్రము వాళ్ళ పూర్తి వ్యక్తిత్వం అనేది ఈ డిఫెన్స్ మెకానిజమ్స్తోనే బిల్డ్ అయి ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. సో ఈ డిఫెన్సెస్ని మనం తీసేస్తే కనుక వాళ్ళు ఎక్స్పోజ్ అయినట్లా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ని మనం ఓపెన్గా తీసుకురావడం అనేది వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఉంటుంది, బట్ వాళ్ళ కంప్లీట్ వ్యక్తిత్వం అనేది దాని మీదనే బిల్డ్ అయి ఉండడం వల్ల నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావు, నువ్వు షేమ్గా ఫీల్ అవుతున్నావు అనేది వాళ్ళు తీసుకోలేకపోవడము అనేది మెయిన్గా ఇక్కడ జరిగేది. సో ఆ యొక్క అన్కాన్షియస్ యాంగ్జైటీ కానీ అన్కాన్షియస్ విషెస్ని కానీ వాళ్ళు ఈ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ ద్వారా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మనము కొన్ని ముఖ్యమైన డిఫెన్స్ మెకానిజమ్స్ని జస్ట్ క్విక్గా కవర్ చేద్దాము. ఫ్యాంటసీ అనేది ఒక రకమైన డిఫెన్స్ మెకానిజము. ఫ్యాంటసీ, డే డ్రీమింగ్ రెండు ఆల్టర్నేట్గా యూజ్ చేస్తాము. అంటే వాళ్ళు డే టు డే లైఫ్లో వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు ఐడియల్గా ఏర్పరచుకున్న గోల్స్ అనండి, లేదు వాళ్ళు ఎలా ఉండాలి అనేవి వాళ్ళు డే టు డే లైఫ్లో వాళ్ళు వాటిని వాళ్ళు వాటిని ఏమంటాము ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోవడం వల్ల వాళ్ళు ఒక డ్రీమ్ స్టేజ్లో, అంటే డే డ్రీమింగ్లో, అంటే వాళ్ళే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నవన్నీ సాధించినట్లు ఒక డే డ్రీమింగ్ స్టేజ్లో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్కి అవుట్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్యాంటసీ అనే ఒక డిఫెన్స్ మెకానిజం. ఇంకా డినయల్ ఆర్ డిససోసియేషన్ అంటాం. ఇప్పుడు మనకి మెయిన్గా అడాలసెన్స్, కౌమార దశలో ఉన్నవాళ్ళు కొంతమంది చాలా రిస్కీ బిహేవియర్స్ని చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే డ్రగ్ ఎడిక్షన్ కానివ్వండి, లేదా ఒక గ్రూపులుగా ఏర్పడి ఒక ఆర్గ్యుమెంట్లు చేయడం కానివ్వండి, ఈ రకంగా ఒక రిస్కీ బిహేవియర్ని ఎక్స్ప్రెస్ చేసే ఈ యొక్క అడాలసెంట్ గ్రూప్లో కూడా ఇది డిససోసియేషన్, అంటే వాళ్ళలో కనిపించే యొక్క యాంగ్జైటీని కవరప్ చేసుకోవడానికి వాళ్ళు ఈ రకమైన
కార్యక్రమాలని ఎంచుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అందరూ మెచ్చుకోవాలని ఉంటుంది, కానీ ఆ మెచ్చుకోవడం అనేది వాళ్ళు ఎలా చెయ్యాలి అనే దానికంటే దాన్ని ఒక నెగిటివ్ వేలో ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఎదుటి వాళ్ళ అటెన్షన్ కోసము వాళ్ళు క్రేవ్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ఎక్కువ అబద్ధాలు చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అడాలసెంట్ గ్రూప్లో. అది డిఫెన్స్ మెకానిజము, డిసోసియేషన్ అంటాము. ఇంకా ప్రొజెక్షన్ అనే డిఫెన్స్ మెకానిజము ఎక్కువ కామన్గా యూజ్ చేసే డిఫెన్స్ మెకానిజము. అంటే వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నీ వల్లనే నేను బాధపడుతున్నాను, నీ వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది, సో ఎప్పటికీ ఎదుటి వాళ్ళ వల్లనే వాళ్ళు బాధపడినట్లు వాళ్ళు ప్రొజెక్ట్ చేయడాన్ని మనము ఎక్కువగా ఈ యొక్క డిఫెన్స్ మెకానిజం కింద తీసుకుంటాము. సో అది ఒక రకమైన డిఫెన్స్ మెకానిజము. స్ప్లిట్టింగ్ అంటాము. అంటే ప్రతిదాన్ని కూడా నేను ఇందాక చెప్పినట్లు బార్డర్ లైన్ పర్సనాలిటీలో ఉంటేనేమో అంతా మంచి అంటారు, లేదంటే అంతా చెడు అంటారు. గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ కింద కేటగరైజ్ చేయడం అనేది స్ప్లిట్టింగ్ కింద వస్తుంది. ప్యాసివ్ అగ్రెషన్ అనేది ఇంకో రకమైన డిఫెన్స్ మెకానిజము. సో అగ్రెషన్ మనకి తెలుసు, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కవర్ చేసాము అగ్రెషన్ గురించి వివరంగా, హౌ టు హ్యాండిల్ అగ్రెషన్ అనేది. సో ఈ ప్యాసివ్ అగ్రెషన్ అనేది మెయిన్గా వాళ్ళు కోపం వచ్చినప్పుడు, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకోవడము. అంటే మెయిన్గా వాళ్ళు ఏదైనా సెల్ఫ్ హార్మింగ్ లాగా ఎదుటి వాళ్ళ నన్ను బాధ పెడుతున్నారు అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో మందులు మింగేసేయడము, చనిపోవడానికి ప్రయత్నం చేయడము. ఎక్కువగా వీళ్ళలో రిస్ట్ స్లాషింగ్ అంటాం. అంటే ఇక్కడ ఎక్కువగా ఇలా మనకి మణికట్టు దగ్గర ఎక్కువగా కట్ చేసుకోవడము బ్లేడ్ పెట్టి. అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ యొక్క బాధని చూపించే విధానం అనేది, వాళ్ళు ఎంచుకునే విధానం అనేది కొంచెం వైలెంట్గా ఉంటుంది. సో ఇది ప్యాసివ్ అగ్రెషన్ కింద వస్తుంది. యాక్టింగ్ అవుట్ బిహేవియర్ అంటాము. ఇది కూడా ఒక రకమైన డిఫెన్స్ మెకానిజము. సో ఈ యాక్టింగ్ అవుట్లో మెయిన్గా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఒక ట్యాంట్రమ్స్ లాగానో లేదు ఎక్కువగా కోపం ప్రదర్శించడం ద్వారానో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళు ఒక డిఫరెంట్ వేలో ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్. చివరిగా మనము ఎట్లా మేనేజ్మెంట్ ఏంటి, కౌన్సిలింగ్ ఏంటి అని మనం చూసుకుంటే కనుక, జనరల్గా మెడికల్గా మనకి ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం వరకే మెడికల్గా సాధ్యపడుతుంది. మెయిన్గా కౌన్సిలింగ్లో అన్నిటికంటే, అన్ని సైకలాజికల్ కండిషన్స్ కంటే కూడా ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ పేషెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం అనేది ఈవెన్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్గా ఈ యొక్క క్లయింట్స్లో మోటివేషన్, వాళ్ళు మారాలి అనే మోటివేషన్ ఉండకపోవడం అనేది ముఖ్యమైన కారణము. ప్లస్ మెయిన్గా ఇక్కడ మేనేజ్మెంట్ అనేది వాళ్ళని సెన్సిటైజ్ చేయడం. అంటే ఈ యొక్క లక్షణాల వల్ల ఈ రకంగా మీ జీవితంలో ఈ రకమైన నష్టాలు జరుగుతున్నాయి అని వాళ్ళని సెన్సిటైజ్ చేయడం ద్వారా మనము మెయిన్గా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కౌన్సిలింగ్లో. సో నేను ఇందాక చెప్పినట్లు ప్రతి పర్సనాలిటీ కండిషన్కి వాళ్ళు ఉపయోగించే డిఫెన్సెస్ని బేస్ చేసుకొని మనం థెరపీ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క పారనాయిడ్ పర్సనాలిటీ అని చెప్పుకున్నాం. ప్రతి వాళ్ళని అనుమానించడము, ప్రతిదాన్ని అనుమానించడము, నలుగురిలో ఫ్రీగా కలవలేకపోవడము అనే ఒక పర్సనాలిటీ డిజార్డర్లో మెయిన్గా మనము సోషల్ స్కిల్స్ మీద ఎక్కువగా మనము కౌన్సిలింగ్లో ఫోకస్ పెడతాము. నలుగురిలో ఎలా కలవాలి, నలుగురిలో ఏ రకంగా మనము యాక్సెప్టబుల్ బిహేవియర్ అనేది ఉండాలి అనేది సోషల్ స్కిల్స్ మీద ఎక్కువగా మనము ఫోకస్ చేస్తాము. అలాగే డిపెండెంట్ పర్సనాలిటీ అంటాము. ఈ డిపెండెంట్ పర్సనాలిటీ వాళ్ళు జనరల్గా కౌన్సిలింగ్లో కోఆపరేటివ్గా ఉంటారు, కాకపోతే వాళ్ళకి ఆ అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఎవరికైతే వాళ్ళు క్లోజ్ అవుతారో కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఈ డిపెండెన్సీ వల్ల ఒక రకమైన క్లింగింగ్ బిహేవియర్ అంటామంటే వాళ్ళు అడల్ట్హుడ్కి, అంటే కౌమార దశ నుంచి, చైల్డ్హుడ్ నుంచి పెరిగిన తర్వాత కూడా
ఎవరైతే వాళ్ళు క్లోజ్గా ఉంటారో వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు. అంటే వీళ్ళు చెప్పినట్లు నేను వినకపోతే వాళ్ళు కంప్లీట్గా నన్ను అబాండన్ చేస్తారేమో అనే దిశగా ప్రతి నిర్ణయం కూడా వాళ్ళే తీసుకునేలాగా అలా డిపెండ్ అయిపోతారు. ఆ డిపెండెన్సీ వల్ల కూడా ఆ డిపెండ్ ఎవరి మీద అయితే అయ్యారో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే, వీళ్ళకి కూడా అది అంత కంఫర్టబుల్గా ఒక ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. సో కొంతవరకు మనం ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా కూడా మనం సెన్సిటైజేషన్ అనేది వర్కౌట్ చేయాలి. మెయిన్గా వాళ్ళ పర్సనాలిటీలో మనం మార్పులు తీసుకురాగలిగినాము అని అంటే కనుక మనము ఇందులో ఈ యొక్క థెరపీ అనేది మనము కొంతవరకు మనము ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. సో ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు ఏ కండిషన్ అయినా కూడా ఎంత ఎర్లీగా అంటే వాళ్ళు ఇంకా యంగ్ అడల్ట్లో 25 లోపులు ఉన్న వాళ్ళకి ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్ తొందరగా గుర్తించి తీసుకురావడం వల్ల వాళ్ళకి ఆ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ పర్సనాలిటీని, ఆ డిఫెన్సెస్ని మనము ఆల్టర్నేట్గా ఏ యొక్క సోషల్ బిహేవియర్ కానివ్వండి, ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ని, ఈ యొక్క బిహేవియర్స్ని మనము స్కిల్స్ని మనము వాళ్ళకి సిబిటి టెక్నిక్స్ ద్వారా డెవలప్ చేయడం వల్ల కొంతవరకు వాళ్ళ యొక్క జీవన విధానం అనేది మన ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి మనం దోహదపడవచ్చు. సో ఇది బ్రీఫ్గా ఈ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన మానసిక పరిస్థితి. సో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. దీన్ని వీలైనంత వరకు కుదించడానికి ప్రయత్నం చేశాను. కొంతవరకు మీకు ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఆలోచనతో ఈ యొక్క ఎపిసోడ్ చేస్తున్నాను. సో నమస్కారం.